అంటే ఆశ్వీజ మాసంలో రాత్రిపూట పౌర్ణమి తిథి ఉన్న రోజు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది. అలా భూలోక సంచారానికి వచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే నిద్రపోకుండా కుటుంబంలో సభ్యులు గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళందరినీ అనుగ్రహిస్తుందని, ఆ ఇంట్లో సభ్యులందరికీ స్థిరలక్ష్మి అనుగ్రహం వల్ల జీవితం మొత్తం డబ్బుకు లోటు ఉండదని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కోజాగర్ అంటే అర్థం ఏంటంటే నిద్ర మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం. లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోక సంచారానికి వచ్చే రోజు కాబట్టి ఎవరైతే నిద్ర మేలుకొని ఉంటారో, అలా మేలుకొని గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో వాళ్ళు సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అందుకే దీన్ని కోజాగరి పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. 2000